అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్ ఎంఆర్ దేవేస్ గృహలక్ష్మి ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు వీడియో ఏంటంటే చామగడ్డ పప్పు అండి. ఇది చాలా బాగుంటుందండి. అన్నంలోకి ఇలా చేసుకొని తింటే వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఇలా చేసుకొని తింటే ఇంకా ఎలాంటి కూరలు కూడా అవసరం లేదండి, అంత బాగుంటుంది. అన్నంలోకి అయితే చాలా బాగుంటుందండి ఇలా చేసుకొని తింటే వేడివేడిగా. ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని నూనె వేసుకోవాలండి. నూనె కాగిన తర్వాత మెంతులు జీలకర్ర వేసుకోవాలండి. తాలింపు గింజలు వేసుకోవాలి, మెంతులు జీలకర్ర. ఇప్పుడు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని వేసుకోవాలండి. తర్వాత ఎండుమిర్చి వేసుకోవాలండి. తర్వాత కొద్దిగా పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. ఇప్పుడు కలుపుతూ ఉండాలండి మాడిపోకుండా. ఇవి కొద్దిగా ఉల్లిగడ్డలు మగ్గిన తర్వాత ఒక 2-3 టమాటాలు కట్ చేసుకొని వేసుకోవాలండి. ఈ టమాటో వేయడం వల్ల రుచిగా ఉంటుందండి. చామగడ్డ పప్పు అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు కొద్దిగా కారము, ఉప్పు, కరివేపాకు వేసుకుందామండి. కారం అయితే తప్పనిసరిగా వేసుకోవాలండి. రుచి చాలా బాగుంటుంది. ఇలా వేసుకోవడం వల్ల కారం కారంగా మంచిగా ఉంటుందన్నమాట. ఇప్పుడు టమాటాలు కొద్దిగా మగ్గిన తర్వాత ఇవి ఒక 1/4 కేజీ చామగడ్డలండి. మీకు ఎంత అంటే ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ అనుకుంటే తక్కువ వేసుకోవచ్చు అండి. ఇక్కడైతే నేను ఒక 1/4 కేజీ చామగడ్డలు వేస్తున్నాను. ఉడికించి పక్కన పెట్టుకోవాలండి. పొట్టు తీసి ఉడికించి పక్కన పెట్టుకున్న చామగడ్డలు వేసుకోవాలండి. స్టవ్ సిమ్లో పెట్టుకొని ఇప్పుడు కొద్దిగా నూనెలో కొద్దిగా అవి మగ్గిన తర్వాత చింతపండు రసం వేసుకోవాలండి. చింతపండు రసం వేసుకొని మరగనివ్వాలి, బాగా చారుని మరగనివ్వాలి. ఇలా పులుసు మరుగుతున్నప్పుడు ఇట్లా ఒక కప్పు కందిపప్పు ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలండి. దాన్ని మెత్తగా చేసుకొని చారు మరుగుతున్నప్పుడు వేసుకోవాలి. ఇప్పుడు పులుసు అయితే మరుగుతుందండి. ఇప్పుడు వేసుకుందాము. కందిపప్పు వేసుకొని ఒక 5 నిమిషాలు స్టవ్ని సిమ్లో పెట్టుకొని చక్కగా మరగనివ్వాలండి. చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. ఇలా చామగడ్డ పప్పు చారు అనొచ్చు, చేసుకుంటే చాలా బాగుంటుందండి. అన్నంలోకి అయితే చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకుందామండి. చారు మరిగింది. దించే ముందు కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుంటే మీకు చామగడ్డ పప్పు అయిపోయినట్టే. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.